ఇవ్వమని చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత ఇవ్వాలి కదా. సాటి మనిషికి నిలబడకపోతుంటే ప్రజలకి ఏమంటాం, వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఎలక్షన్ టైంలో ఇచ్చేస్తే అయిపోతుంది, మనం వాళ్ళు పట్టించుకోకపోయి ఇచ్చారు, కనీసం సరిగ్గా చూసుకున్నారా? ఇవన్నీ చూసినా చాలా బాధ కలిగి పెద్దలు మనోహర్ గారు మేము మాట్లాడుకొని ఏం చేయగలం అంటే, ముందు మొదలు పెడదాం పని, ఈ మొదలుపెట్టిన తర్వాత చూద్దాం అసలు ఎక్కడి దాకా వెళ్తా చూద్దాం. నాకైతే మనసు ఉంది, నేను ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పని ఈ రోజు దాకా ఎప్పుడు నేను ఆపలేదు. సో నేను అనుకున్నా ముందు ప్రారంభిద్దాం అనుకుంటే, మొదటిగా ఫోన్ చేసి నాకు మా సోదరులు నాగబాబు గారు ఫోన్ చేశారు. నాకు ఏదో చేయాలనిపిస్తుంది, నేను 10 లక్షలు ఇవ్వచ్చా అని అడిగారు. సంతోషంగా ఇవ్వన్నాను. దీంట్లో నేను బావుకునేది ఏం లేదు. మనం 1 లక్ష ఇచ్చినంత మాత్రం వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరగవు. కానీ నిజంగా వాళ్ళ అప్పు చూస్తే ఒక్కొక్క అప్పు చూస్తే ఎంత ఉందంటే 4 లక్షలు, 1 లక్ష మహా అయితే ఎక్కువ, అత్యంత ఒకళ్ళు ఇద్దరికి, తక్కువ మందికి 10 లక్షలు, 11 లక్షలు. ఎక్కువ శాతం మంది 4 లక్షలు, 5 లక్షలు. అంత బాధాకరమైంది. ఒక నివర్ తుఫాన్ వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక సైక్లోన్ వచ్చినా మొట్టమొదటి పడిపోయేది రైతు. కల్తీ విత్తనాలు వస్తే పాడైపోయేది రైతు. కానీ మనం రైతు బాగుండాలని కోరుకుంటాం, కానీ రైతు కోసం మనం ఏం చేయం. సో అందుకని మనం అందరం ఇది కేవలం ఒక పార్టీగా కాదు, ప్రజలకు కూడా మనం తెలియజెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధ్యత. ప్రతి అన్నం తినే ప్రతి ఒక్కరికి కూడా రైతు కష్టం ఆలోచించాలంటే దీన్ని ఒక చైతన్యంతో కూడిన ఉద్యమంలా చేయాలి దీన్ని. అందుకని ఈరోజు ఈ నెల 12న అనంతపురంతో మొదలుపెట్టి నా కోరిక కనీసం ఒక 30 మంది కన్నా ఇవ్వాలని. లాజిస్టిక్స్ అన్నీ చూసుకొని, ఎందుకంటే దూర భారాలు ఉంటాయి, అన్నీ చూసుకొని, సమయం అన్నీ చూసుకొని కనీసం ఒక 30 మంది కన్నా దాన్ని అందించాలి ఈ 12వ తారీఖున, ఆ 2 రోజుల్లో అనుకుంటాం. అలాగే జన సైనికులకు కూడా, వీర మహిళలు ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది, పోలీసులు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు బెదిరించినా మీరు అండగా నిలబడండి. పోలీసులు మనం ఎంతమంది ఉన్నాం, మీ క్యాడర్ ఎవరు, వాళ్ళకి అడిగే హక్కు లేదు. అది ఇందాక నానాజీ గారు చెప్పినట్టుగా అలా అడిగితే, మీ నాన్నగారు మీకు ఎంత ఆస్తి ఇచ్చారు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తుల వివరాలు అవి కూడా అడగాల్సి వస్తుంది. అందుకని దయచేసి ఈ సందర్భంగా చెప్తున్నాం, ప్రభుత్వ శాఖలందరికీ కూడా 24లో రాని ప్రభుత్వం కోసం ఈరోజు మీరు తపన పడకండి. దయచేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రోజున వచ్చే ఎన్నికల్లో వైసీపీ రావట్లేదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, ఖచ్చితంగా రాదు. రేపు పొద్దున మీరు నన్ను తిట్టుకోండి, గింజుకోండి, ఏదన్నా మాట్లాడుకోండి, కానీ నేను చెప్తున్నాను మీకు ఈ రోజున, మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన విధ్వంసానికి, మీరు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన దానికి ఖచ్చితంగా మీకు ఇంకోసారి ఓట్లు అడిగే హక్కు మీకు లేదు. అలాగే వైసీపీ ఓటుని చీల్చే ప్రసక్తి లేదనడానికి మన నాయకుల్లో కూడా కొంతమంది మరి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మేము అలాంటి భిన్నమైన అభిప్రాయాలు చెప్పే అందరికీ ప్రతి ఒక్కసారికి నేను వినయంగా తెలియజేసుకుంటుంది, వ్యూహం నాకు వదిలేసేయండి ప్లీజ్, నాకు వదిలేండి వ్యూహం. ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను తప్ప ఎవరినో పల్లకి ఎక్కించడానికి లేనది నమ్మండి. నన్ను అనుభవం లేదు ఇవన్నీ దయచేసి మాట్లాడకండి. నేను 2007 నుంచి రాజకీయాల్లోకి ఉన్నాను. అనుభవజ్ఞులతో లేదు, చాలా క్షేత్రస్థాయిలో తిరిగిన వాడిని నేనేదో మాట్లాడలేదు కదా, మాట్లాడిన ఎక్కువ క్షేత్ర కనిపించను దయచేసి అనుకోవద్దు.